అఘోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో కూటమికే భారీ విజయం, ఓటేయడంలో ప్రపంచ రికార్డ్, సిఈసి రాజీవ్ కుమార్ మీనా వెల్లడి, మెక్సికోలో కొత్త చరిత్ర, తొలి మహిళా అధ్యక్షురాలుగా షేన్ బామ్, టాలీవుడ్ నటి హేమ అరెస్ట్, చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి, కశ్మీర్లో లష్కరే కీలక కమాండర్ హతం, ఇంతుల ఆరోగ్యానికై ఐసీఎంఆర్ ప్రత్యేక చార్ట్, స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యలకు కారణాలు పరిష్కారాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమికే భారీ విజయం, 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాల విజయం వైపుగా విజయదుందుబి మోగిస్తోంది కూటమి. ఫలితాలు వైకాపాకు భారీ షాక్ను మిగిల్చాయి. ఇప్పటి సమాచారం ప్రకారం అసెంబ్లీ సీట్లలో 61 స్థానాలు కూటమి గెలవగా వైఎస్ఆర్సీపీ ఇంకా బోనీ చేయలేదు. అలాగే కూటమి ఇంకా 105 స్థానాల్లో లీడింగ్లో ఉండగా వైఎస్ఆర్సీపీ కేవలం 9 స్థానాల్లోనే లీడింగ్లో కొనసాగుతోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను పవన్ కళ్యాణ్ సహా 9 స్థానాల్లో గెలుపొంది తక్కిన 12 స్థానాల్లోనూ లీడింగ్లో కొనసాగుతోంది. ఇక లోక్సభ విషయానికి వస్తే కూటమి 21 స్థానాల్లో లీడింగ్లో ఉండగా వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రేపు ఆదివారం జూన్ 9న చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏకి గట్టి పోటీనిస్తున్న ఇండియా. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ అంచనాలకు అందని విధంగా ఇండియా కూటమి 36 స్థానాల్లో గెలుపొంది 161 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 55 స్థానాల్లో గెలుపొంది 238 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాలు గెలుపొంది 51 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ని దాటడంతో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ 3వసారి అధికారం చేపట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై ఆయన పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఓటేయడంలో ప్రపంచ రికార్డ్, సిఈసి రాజీవ్ కుమార్ మీనా. లోక్సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సిఈసి సోమవారం ఢిల్లీలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై ప్రసంగించారు. 31.2 కోట్ల మంది మహిళలు సహా 64.2 కోట్ల మంది పౌరులు ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య G7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యూరోపియన్ యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు అంటూ సిఈసి వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టవలసి వచ్చింది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలు కొనసాగుతాయని, ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటు చేసుకున్న పశ్చిమ బెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలను మోహరించాం. రాష్ట్రాలు కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్లో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజుల పాటు యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్లో 2 రోజుల పాటు బలగాలు కొనసాగుతాయని ఆయన వివరించారు. మెక్సికోలో కొత్త చరిత్ర, తొలి మహిళా అధ్యక్షురాలిగా షేన్ బామ్. మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మొరేనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్ బామ్ ఘన విజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమె కానున్నారు.
షేన్బామ్కు ఇప్పటికే దాదాపు 60% ఓట్లు లభించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు, ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఆమె సందేశమిచ్చారు. ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు, తల్లులు మొదలుకుని కూతుళ్ళు మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమని ఆమె పేర్కొన్నారు. ఈమెకు ప్రముఖ పర్యావరణవేత్తగా మంచి పేరుంది. అలాగే నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్బామ్ సభ్యురాలు. ఇంతుల ఆరోగ్యానికై ICMR ప్రత్యేక చార్ట్. మహిళలు సంపూర్ణ పోషకాలు పొందేలా ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR చెబుతోంది. అందుకై రోజుకు 1670 కిలో క్యాలరీలు అందించే భోజనాన్ని సిఫారసు చేస్తోంది. తాము చేసే సూచనల ద్వారా బరువును అదుపులో ఉంచడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చునని చెబుతోంది. దీనికై ICMR సిఫారసు చేసిన డైట్ ప్లాన్ ఇలా ఉంది. అల్పాహారం కోసం అంటే ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య నానబెట్టిన ఉడకబెట్టిన తృణధాన్యాలు 60 గ్రాములు, ఉడకబెట్టిన నలుపు ఎరుపు బీన్స్, బఠానీలు లేదా చిక్ పీస్ 30 గ్రాములు, పచ్చి ఆకుకూరలు 100 గ్రాములు, గింజలు 20 గ్రాములు, వీటితో కూడిన భోజనం చేయాలని, దీని ద్వారా ఉదయం 470 కిలో క్యాలరీలు అందుతాయని తెలిపింది. ఇక మధ్యాహ్నం తృణధాన్యాలు 80 గ్రాములు, గింజనాలు విత్తనాలతో కూడిన కూరగాయలు 150 గ్రాములు, పప్పు లేదా మాంసం 20 గ్రాములు, పెరుగు లేదా పనీర్ 150 మిల్లీలీటర్లు, చివర్లో పండ్లు కూడా 50 గ్రాములు కలిపి తీసుకోవాలి. ఈ భోజనం రోజుకు 750 కిలో క్యాలరీలు అందిస్తుంది. ఇక సాయంత్రం స్నాక్స్. 1 గ్లాస్ పాలు తీసుకుంటే చాలా మంచిది. 50 మిల్లీలీటర్ల పాలు ఒక మహిళ శరీరానికి 35 కిలో క్యాలరీలు అందిస్తాయి. రాత్రి భోజనంలో మధ్యాహ్నం మాదిరిగానే రాత్రి భోజనంలో తృణధాన్యాలు 60 గ్రాములు, పప్పులు 15 గ్రాములు, గింజలు విత్తనాల నూనె 5 గ్రాములు, పెరుగు 100 మిల్లీలీటర్లు, పండ్లు 50 గ్రాములు తీసుకోవాలి. ఇవి రోజుకు మొత్తం 415 కిలో క్యాలరీలు అందిస్తాయి. అలాగే తినే ఆహారాన్ని స్టీమింగ్, ఉడకబెట్టడం, బేకింగ్ వంటి పద్ధతుల్లో వండాలని, తద్వారా పోషక విలువలు కాపాడుకోవాలని ICMR తన నివేదికలో వివరించింది. టాలీవుడ్ నటి హేమ అరెస్ట్. బెంగళూరు నగరంలో గత నెల 18వ తేదీన జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు నటి హేమను సోమవారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ విధించారు. హేమ సోమవారం CCB ఎదుట హాజరయ్యారు. అయితే ఆమె తన్ను ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కా ధరించి వచ్చారు. కాగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో హేమను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇలా ఉండగా రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన బెంగళూరు డీజే హళ్లి నివాసి ఇమార్ షరీఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 40 MDMA డ్రగ్స్ మాత్రలు లభించాయని తెలిపారు. కశ్మీర్లో లష్కరే కీలక కమాండర్ హతం. జమ్మూ కశ్మీర్లో పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్ హతమయ్యాడు. కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్గా వ్యవహరించే ఇతడి మృతి దక్షిణ కశ్మీర్లో లష్కరేకు కోలుకొని దెబ్బగా భద్రతా దళాలు పేర్కొన్నాయి. సోమవారం కార్డన్ సెర్చ్ సందర్భంగా ఉగ్రవాదులు దాగున్న ఇంటికి నిప్పంటుకుంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. 2 ఉగ్రవాదులు దీనిలో మృతి చెందారు. చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి. రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ, నెల్లూరులోకి ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం కోస్తాంధ్రలోని కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల వరకు, పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2-3 రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం,
సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, గోదావరి జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యకు కారణాలు, పరిష్కారాలు. ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు, తీరికలేని ఉద్యోగాలు, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా పురుషుల్లో శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. స్త్రీలలోనూ పలు కారణాలు ఉన్నట్లుగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగడం లేదని వైద్యుల వద్దకు వెళ్లే దంపతులు ఎక్కువవుతున్నారు. సాంప్రదాయ ఆహారం వాడకం తగ్గింది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాటిలో వేసే చైనా సాల్ట్, పలు రకాల నిషేధిత రంగులు, వాడిన నూనెను పలుమార్లు వాడటం, నిల్వ చేసిన పదార్థాలను మళ్లీ వేడి చేయటం వంటి కారణాలతో స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ సంతానలేమి సమస్యలు కలుగుతున్నాయి. రాత్రులు ఎక్కువసేపు మేల్కొనడం, సరైన నిద్ర లేకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, టైట్ జీన్స్, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లు అధికంగా వాడటం ఇతర కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. స్త్రీలలో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణం గర్భాశయంలో నీటి బుడగలు. దీంతో నెలసరిలో ఇబ్బందులు, గర్భాశయ సమస్యలు, లోపాలు కలుగుతున్నాయి. ప్రధానంగా అండం పెరుగుదల, అండం విడుదల సక్రమంగా లేకపోవడం, అది ప్రయాణించే మార్గం మూసుకుపోవడం, గర్భాశయ గోడలు పిండం ఎదుగుదలకు అనువుగా లేకపోవడం కారణాలవుతున్నాయి. ఒకప్పుడు సంతానం ఆలస్యమైతే స్త్రీలలోనే లోపం అనుకునేవారు. ఇప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ పరీక్షలు చేసి సమస్య ఎవరిలో ఉందో నిర్ధారిస్తున్నారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, తగిన సంఖ్యలో లేకపోవటం, కదలిక, ప్రయాణించే నాళాలు మూసుకుపోవడం సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. దీని నివారణకు ఇలా చేయాలి: వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించాలి, సాంప్రదాయ దుస్తులనే వాడుకోవాలి, ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తినాలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి, గంటల తరబడి ల్యాప్టాప్ను ఒళ్ళో పెట్టుకుని పనిచేయరాదు, డ్రగ్స్కు దూరంగా ఉండాలి, అధిక బరువు, థైరాయిడ్ను నియంత్రణలో ఉంచుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జూలై 28న గ్రూప్ 2 మెయిన్స్. రేపటి నుంచి పరీక్షా సెంటర్, పోస్ట్, జోనల్ ఆప్షన్స్ నమోదు. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్, ఏప్రిల్ 10న ఫలితాల ప్రకటన. బెంగళూరులో కుండపోత. జూన్లో ఒక్క రోజులో 133 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి వర్షం. వాన కురిస్తే వజ్రాల వేట. వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురంలో వజ్రాల కోసం జోరుగా వేట మొదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రజలతో గ్రామంలో సందడి నెలకొంది. ఏపీలోని జగ్గయ్యపేట మండలంలోని ఓ యువకుడికి ఒక వజ్రం దొరికింది. దీని విలువ దాదాపు 4 లక్షల రూపాయలు. టీ20లో నమీబియా గెలుపు సూపర్. టీ20 వరల్డ్ కప్లో ఉత్కంఠ అయిన పోరులో ఒమన్పై నమీబియా విజయం సాధించింది. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం. 7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన నోర్జే. వైదొలిగిన సాత్విక్, చిరాగ్ జోడీ. ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ నేడు ప్రారంభం కానుంది. కాగా పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్స్, ప్రపంచ నెంబర్ 1 జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వెంచి సూతో పివి సింధు తలపడనుంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా. ప్రజ్ఞానంద, వైశాలి, హంపి పరాజయం. నార్వే చెస్ టోర్నమెంట్లో 6వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, వైశాలి, కోనేరు, హంపి పరాజయం పాలయ్యారు. టీ20 ప్రపంచ కప్లో నేడు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండా, ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్.
మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.